హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సహారా కిచెన్. ఈరోజు మనం చేసుకున్నాం హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ టైప్ జస్ట్ 1.5 అవర్లో. ఫస్ట్ ఏం చేద్దామంటే మనము బాస్మతి రైస్ బాస్మతి రైస్ బ్రాండెడ్ తీసుకోవాలి. 110-120 రూపీస్కి మీకు కేజీ వస్తుంది. దాంట్లో చీప్ కూడా వస్తున్నాయి, అవి తీసుకోవద్దు ఎందుకంటే మీకు బాగుంటుంది. మళ్ళీ రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మీరు 750 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని ఒక 10 కప్స్ వాటర్ వేసి నానబెట్టాను హాఫ్ అన్ అవర్. ఒక 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. ఇది బిర్యానీ కొట్టించాను పెద్ద పెద్ద ముక్కలు. ఇది ఒక పావు కిలో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ చేసి పెట్టుకున్నాం. మనం చికెన్ తీసుకున్నాం కదండి. 1 కేజీ చికెన్ని మనం హాఫ్ అన్ అవర్ ఉప్పు వేసి నీళ్ళలో నానబెట్టుకున్నాం. ఎందుకంటే ఇది జ్యూసీగా అవుతుంది, మళ్ళీ నీకు సాఫ్ట్ కూడా ఉంటుంది చికెను. దీంట్లో మనం ఇవాళ ఏంటంటే పెద్ద వెజిల్ తీసుకొని దానికి పిండి పెట్టి అలా కాకుండా జస్ట్ కుక్కర్లో చేసేస్తామండి. ఒక 20 మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం దీంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా కాటు పెట్టుకున్నాం, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, నేను అన్నీ అందాజతో వేస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తగినంత, రుచికి తగినంత. ఇది గరం మసాలా పౌడర్ అండి, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఒక కప్పు కొత్తిమీర తీసుకునండి సన్నగా తరుక్కొని. ఈ కొత్తిమీర ఏంటంటే దీంట్లో స్టోన్స్ ఏమన్నా మట్టి కానీ ఉంటే నానబెట్టుకున్నాము, ఇది వేసుకుంటున్నాము. చూడండి ఎంత బ్లాక్ వచ్చిందో కింద. అట్లనే ఒక కప్పు పుదీనా తీసుకున్నామండి, మింట్ లీవ్స్, దీంట్లో ఒక లెమన్ తీసుకున్నామండి, ఫుల్ లెమన్ వేసేద్దాం. ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఎక్కడ వెళ్ళి పాండమిక్లో ఎక్కడ పోయి తీసుకోవాలనో బాగుండదు. జస్ట్ ఒక 1.5 అవర్లో వెయిట్ చేస్తే మనకు బిర్యానీ ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు హోల్ గరం మసాలా స్పైసెస్ తీసుకునండి, ఒక 5 ఇలాచీ, స్టార్ ఫ్లవర్ ఒకటండి, డ్రై చిల్లీ. దీన్ని మీరు ఇలా హోల్గా వేసుకోకుంటే జస్ట్ ఒక పోట్లీ మసాలా లాగా కూడా మీరు వాడచ్చండి. అన్నం ఉడికేటప్పుడు దాంట్లో ఒక బట్టలు కట్టి దాంట్లో పట్టేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది, కానీ అంత రుచిగా ఉండదండి. హోల్ తీసుకున్నంత రుచిగా ఉండదు. షాజీరా 1/2 స్పూన్, పెరుగు తీసుకుందామండి, ఒక 250 గ్రామ్స్ పెరుగు తీసుకుందాం. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తే మనం ఏవైతే ఆనియన్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ మిగిలిందంతా దీంట్లో వేసుకోవాలండి. ఆ వేడి ఆయిలే బాగుంటుంది దీంట్లో వేస్తే. ఈ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, మనం పైన డెకరేషన్కి కొంచెం పెట్టుకొని దీంట్లో ఒక 70% వేసేసానండి. ఈ ఆనియన్స్ తోటే మీకు దీని టెక్స్చర్ మారిపోతుంది మొత్తం అంతా. హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ. ఇప్పుడు చూడండి దీని టెక్స్చర్ ఎలా వచ్చేసిందో.
దీన్ని జస్ట్ ఒక 30 minutes ఇలా వదిలేయండి. ఓకే, మనము 750 grams బాస్మతి రైస్ తీసుకున్నాం. దానికి ఒక 1/2 hour నానబెట్టిన తర్వాత వాటర్ తీసేసి 1.5 liter వాటర్ యాడ్ చేసినాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కొంచెం టేస్ట్ చూద్దాం. కొంచెం షాజీరా, 10 రెమ్మలు పుదీనా. ఇది రైస్ స్మూత్గా రానికి అంటే ఒకటి నుంచి ఒకటి అతుక్కోకుండా ఒక 2 tablespoon ఆయిల్ పోద్దాం. ఓకే, జస్ట్ ఇది ఆయిల్ పోసిన తర్వాత రైస్ ఒక 70% కుక్ కాగానే తీసేసి మనం బిర్యానీలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ మనకు 70% కుక్ అయిపోయిందండి. చూడండి, ఇలా ఈ 70% కుక్ అయిన రైస్ని ఇలాంటి జాలీ టైప్ తీసుకొని నీళ్ళు మొత్తం తీసేసి మనం ఏదైతే చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నామో ఆ చికెన్ ఉన్న కుక్కర్లోకి దీన్ని షిఫ్ట్ చేద్దాం. కింద కొంచెం లాస్ట్కి అది పైకి వస్తుంది కాబట్టి మనకు అది 80% కుక్ అవుతుంది. స్టవ్ కట్టేద్దాం. మీరు ఏంటంటే ఒక 1/2 tablespoon కుంకుమ పువ్వు తీసుకున్నానండి. అది ఒక 10-15 minutes నానబెడితే ఇలా కలర్ వచ్చేస్తుంది. ఇది కంపల్సరీ ఏం కాదు. ఇది లేకుంటే మీరంటే ఫుడ్ కలర్ వాడచ్చు, లెమన్ ఎల్లో కానీ ఆరెంజ్ రెడ్ కానీ. దీంతో ఫ్రేగ్రెన్స్ మారిపోతుంది, ప్లస్ కలర్ వస్తుంది. మీరు కంపల్సరీ ఏం కాదండి. మనం ఇంతకుముందు ఫ్రైడ్ చేసి పెట్టిన ఆనియన్స్ కొన్ని పెట్టాం కదా పక్కకి, ఇలా జస్ట్ డెకరేట్కి చేసి లాస్ట్కి 1 tablespoon గీ వేస్తున్నాం అండి. స్ప్రెడ్ అయిపోతుంది అంతా. ఎనఫ్. కుక్కర్ మూత పెట్టండి. ఫస్ట్ ఒక 5 to 6 minutes హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. వితౌట్ విజిల్ పెడుతున్నాం. ఇప్పుడు మనం ప్రెషర్ అనేది వెళ్ళిపోతుంది. ఒక 5 to 6 minutes హై ఫ్లేమ్ మీద పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 minutes లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే వేడి హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ కుక్కర్ స్టైల్ రెడీ. సో ఫ్రెండ్స్, చూశారు కదా హైదరాబాద్ దమ్ బిర్యానీ కుక్కర్ స్టైల్. సో ఇది నీ కుక్కర్ స్టైల్ ఎందుకు చెప్పానంటే, మనకి రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు ఇమీడియట్గా ఇన్స్టెంట్లో బిర్యానీ కావాలంటే కుక్కర్ స్టైల్లో చేస్తారు. ఇది స్పెషల్లీ మన విజయవాడ స్టైల్ కుక్కర్ స్టైల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే విజయవాడ విజిట్ చేసిన వాళ్ళు కుక్కర్లో ఇన్స్టెంట్ రెస్టారెంట్ వాళ్ళు చేసిస్తారు. ఇది ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ కానీ, సండేస్ కానీ ఫ్యామిలీస్తో ఇన్స్టెంట్గా బిర్యానీ తినాలి అంటే చెప్పిన స్టైల్ ఇంగ్రీడియంట్స్తో ఎగ్జాక్ట్ కొలతలతో పాటించినట్టయితే మీ చికెన్ బిర్యానీ ఎగ్జాక్ట్ హైదరాబాదీ దమ్ బిర్యానీ స్టైల్ వస్తుంది. ఇది దమ్ బిర్యానీ అని చెప్పొచ్చు అండ్ కుక్కర్ స్టైల్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది మన సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు వాట్ ఏ కలర్, ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ దమ్ స్టైల్ వస్తుంది. హైదరాబాద్ ఫ్రేగ్రెన్సెస్ వస్తాయి అండ్ స్పైసెస్, ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనం యూస్ చేసామో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది మన రైతాతో యాడ్ చేసుకొని తింటే ఉంటుంది ఆహా అనడమే అండి. సో ఇమ్మీడియట్గా సర్వ్ చేసుకుందాం. అండ్ మా ఛానల్ కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.